హాయ్ అండి. ఆవుకి దూడ పుట్టిందని చెప్పాను కదండీ! దూడ పుట్టి దాదాపుగా 15 రోజులు అయిపోతుందనుకోండి. నాకు వీడియో చేసి పెట్టడానికి ఇన్ని రోజులు పట్టిందనమాట. ఆవు పాలతో జున్నయితే చేశానండి. ఆవు జున్ను అమృతంతో సమానం అంటారు కదా! ఇది చాలామందికి దొరకదసలు. మాకు గేదెలైతే ఉన్నాయి. గేదె పాలతో అయితే చేసుకుంటాము. ఇప్పుడైతే ఆవు పాలతో చేశాననమాట. దూడకి పట్టించక దూడ తాగ్గా మిగిలిన కొన్ని పాలైతే తీసుకున్నామన్నమాట. ఆవు పాలు బాగా పలచగా ఉంటాయి. తక్కువ పాలు పడతాయన్నమాట. ఆవు పాలు ఒక గ్లాసు జున్ను పాలకి గ్లాసున్నర పాలైతే వేసానండి. నేను బయట పాలైతే ఏమీ వేయలేదనమాట. ఆవు పాలే వెనకాల వేసినవి కూడా ఆవు పాలే. 2 రోజుల వరకు అయితే దూడకే సరిపోయాయి. ఇంకా మూడో రోజు ఒక నాలుగో రోజు, ఐదో రోజు తీసుకున్న పాలు మాత్రం వేసి ఇందులో వండాననమాట. ఒక గ్లాస్ పాలకి గ్లాసున్నర పాలు వేసి సరిపడా బెల్లం వేసి ఇలాచీ పొడి, మిరియాల పొడి వేసి ఇలా ఒక గిన్నెలో పెట్టేసి నీళ్లు వేసి ఒక గిన్నెలో పెట్టేసి పైన బరువు పెట్టి ఆవిరి మీద ఉడికించాననమాట. ఒక అరగంటలో చక్కగా గట్టిగా ఉడికిపోయింది. చాలా బాగా వస్తుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా గరిటెకి ఏమీ అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టు అనమాట. అదే గేదె పాలు అయితే కనుక ఒక గ్లాస్ పాలకి 4 గ్లాసులు పాలు వేసి వండుతానండి. బయట పాలు కూడా కాదు, మా గేదె సొంత పాలు వేసి వండుకుంటాం మేము జున్ను అయితే. ఇంకా ఆవు పాలు కూడా రెండో రోజు, మూడో రోజు దూడకు కూడా సరిపోలేదు. ఇంకా నాలుగో రోజు తీసిన పాలు అయితే చేసి ఇలా వేసి వండానమాట. చాలా గట్టిగా చాలా బాగా వచ్చింది. గంగిగోవు పాలు గరిటెడైనా చాలంటారు కదండి. ఇది నిజంగా అమృతంతో సమానం అనమాట. చాలా రుచిగా ఉంటుంది. గేదె జున్ను టేస్ట్ వేరుగా ఉంటుంది. ఆవు జున్ను టేస్ట్ వేరుగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఆవు జున్ను తిన్నారో లేదో కమెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.